వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. అమరావతి శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లో చర్చ సరిగా జరగడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఐ పార్టీ కార్యాలయం కర్నూలులో అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు లేనందున ప్రశ్నించేవారు లేనన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళితే ప్రజల న్యాయం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి బడ్జెట్ సమావేశాలపైన చర్చ అంత బాగా సాగడంలే. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఉండేది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ సిపిఐకి కానీ సిపిఎంకి కానీ మిగతా వారికి స్థానాలు లేనందువల్ల ఒక అధికార కూటమి వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి వారు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీ వారందరూ కూడా కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నారు. సహజంగానే వారు మాత్రమే మాట్లాడుకునే ఒక పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ తెలుగుదేశం శ్రేణులు ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు మా ఆర్థిక మంత్రి గారని జబ్బలు దరుచుకుంటా ఉన్నారు. ఎందుకంటే 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్, ఇది బాహుబలి బడ్జెట్ అని కూడా చెప్పుకుంటున్నారు. మరి వాస్తవమే బాహుబలి బడ్జెటే. ఎందుకంటే ఒకవైపేమో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, అప్పుల పాలైంది, అసలు ఏమాత్రం డబ్బులు లేవని చెప్తూ మరి ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే మరి చాలా ధైర్య సాహసాలు ఉంటే తప్ప అంత భారీ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టలేరు. మరి దాదాపు 79,000 కోట్ల రూపాయల ద్రవ్య లోటు ఉంది. ఆ లోటు ఏ రకంగా భర్తీ చేస్తారో దానికి వారు ఏమాత్రం కూడా సూచనలు కానీ లేదంటే ఎలాంటి పరిష్కారాలు కానీ చూపలేకపోయారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గారు తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు అన్నారు. మరి చాలా చక్కగా చెప్పారు. మరి ఇంత జనాభా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఈ వ్యవసాయ రంగానికి మీరేమైనా ప్రాధాన్యత ఇచ్చారని నేను అడుగుతా ఉన్నాను. మీరు వ్యవసాయ రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలే. ఇరిగేషన్ రంగానికైతే నామమాత్రపు నిధులు కేటాయించారు. ఇవాళ 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పినప్పుడు కనీసం 10% నిధులు కూడా మీరు కేటాయించలేకపోయారు. ఒక హంద్రీనివాకు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారు తప్పితే ఇంకా ఎక్కడా దానికి ఏమాత్రం కూడా మీరు ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. హంద్రీనివాకు కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వారి నియోజకవర్గాలకు నీళ్లు బారాలని దానికి ఇచ్చారు. సంతోషం, మేము కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. మరి మిగతా వాటి విషయంలో మీరు పూర్తి అన్యాయం చేశారు. కాబట్టి ఏమంటే నేను క్లియర్గా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చాలా చక్కగా ఆలోచించాడు. ఆ టిట్కో ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా ఆయన మంచి క్వాలిటీ ఉండాలి, అందరు కూడా బాగా ఉండాలనే ఆలోచన చేశాడు. ఆ రోజు మేము కూడా అప్రిషియేట్ చేశాం. ఎందుకంటే ఆ టిట్కో ఇల్లు పోయి చూసిన తర్వాత మాకే అనిపించింది, అరే ఇంత బాగా కట్టారే అని. ఇవాళ దాదాపు సంవత్సరాలుగా వాళ్ళ లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి నువ్వు ఇంతవరకు వాళ్ళకి మీరు అధికారంలోకి వచ్చి 9 మాసాలైనా సరే మీరు వాళ్ళకి ఇవ్వడంలే. వాళ్ళకి ఇవ్వాలి కదా నేను అడుగుతూ ఉన్నా. కాబట్టి ఏమంటే ఇవాళ చాలా స్పష్టం అదే. అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఏమంటే రాష్ట్ర అసెంబ్లీలో దురదృష్టవశాత్తు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి దేనికి కూడా ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే ఉండేదే 4 పార్టీలు అసెంబ్లీలో. అందులో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆ 3 పార్టీలు కూటమిగా వారు అధికార పార్టీలుగా ఉన్నారు. కాబట్టి ఏకైక ప్రతిపక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అటెండ్ కావడం వల్ల ప్రజలకు కొద్దిగా మేలు జరుగుతుంది. ఎందుకు ప్రజా సమస్యలు ప్రతిపక్షంగా వారు ప్రస్తావన చేస్తారు. ప్రతిపక్షాలు ఏదైనా రైజ్ చేయాల్సిన ఇష్యూస్ దగ్గర ప్రజలు కూడా ప్రజా సంఘాలు కూడా వాళ్ళకు పోయి రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు శాసన మండలిలో దాన్ని వినియోగించుకుంటా ఉన్నారు. శాసనసభలో కూడా వారు వినియోగించుకోవాలని చెప్పి కోరుతాం. అది జరిగితేనే బాగుంటుంది. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా అది వారు అటెండ్ అయ్యి
ఆ రకమైన ఇది చేస్తుంటే దాది వారి పార్టీకి ఎంతవరకు లాభం నష్టం అనేది పక్కన పెడితే ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.